హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన పార్లర్ కోర్సులో క్లాస్ వచ్చేసి హెడ్ మసాజ్. అంటే తలకి మనం మసాజ్ చేసుకుంటాం కదా ఆయిల్తో, అది ఎందుకు చేసుకోవాలి, హెడ్ మసాజ్ వల్ల మనకి ఏం లాభాలు ఉన్నాయి అనేది అయితే ఈ క్లాస్లో చెప్తాను. సో వీడియో అనేది కంప్లీట్గా అయితే చూడండి, లేదంటే అర్థం కాదు. మసాజ్ అనేది మనం చేయడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే, మనకి ఎక్కువగా హెడేక్ ఉన్నప్పుడు ఈ మసాజ్ చేసుకుంటే మనకి తలనొప్పి అనేది చాలా తొందరగా తగ్గుతుందండి. అలాగే బీపీ ఉన్న వాళ్ళకి కూడా ఈ హెడ్ మసాజ్ చేయడం వల్ల వాళ్ళు చాలా రిలాక్స్గా ఫీల్ అవుతారు. బీపీ అనేది కంట్రోల్లోకి వస్తుంది. అలాగే మనం హెడ్ మసాజ్ చేయడం వల్ల మనం ఇచ్చే స్ట్రోక్స్ వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా బాగా అవుతుంది, మెరుగవుతుంది. జుట్టు కూడా మనకి చాలామందికి ఇప్పుడు చిన్న వయసులోనే వైట్ హెయిర్ అనేది వచ్చేస్తుంది కదా. సో అలా వైట్ హెయిర్ అనేది తొందరగా అయితే రాదు ఇలా హెడ్ మసాజ్ చేసుకోవడం వల్ల. అండ్ అలోపేషియా అనే వ్యాధులు కూడా రావు. డాండ్రఫ్ ఉంటుంది కదా, చాలామందికి ఇప్పుడు కామన్ ప్రాబ్లం డాండ్రఫ్ అండి. ఆ డాండ్రఫ్ కూడా రాదు తొందరగా, ఒకవేళ ఉన్నా కూడా తగ్గిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి జుట్టు చివర్ల చిగుర్లు అనేవి పగిలిపోతూ ఉంటాయి, స్ప్లిట్ ఎండ్స్ అంటారు కదా. సో అలా పగిలిపోయిన జుట్టు కూడా రిపేర్ అవుతుంది. చిట్లిపోయిన హెయిర్ కూడా చాలా బాగా నార్మల్ అయిపోతుందండి. ఇంకా చిట్లిపోయిన జుట్టు కూడా మనకి నార్మల్ అయిపోతుంది హెడ్ మసాజ్ వల్ల. అలాగే జుట్టు ఊడటం కూడా తగ్గుతుందండి. ఇప్పుడు చాలామందికి హెయిర్ ఫాల్ అనేది చాలా ఎక్కువగా ఉంది. సో మనం వారానికి ఒక్కసారైనా హెడ్ మసాజ్ అనేది ఆయిల్తో చేసుకుంటే మనకి ఇప్పుడు చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. సో నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా హెడ్ మసాజ్ అనేది స్ట్రోక్స్తో ఎలా చేయాలనేది హెయిర్ మీద అయితే చేసి చూపిస్తాను. సో ఆ క్లాస్ అనేది మీరు మిస్ కాకుండా ఉండాలంటే నా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకొని అయితే నాకు సపోర్ట్ చేయండి. ఇంకా కమింగ్ వీడియోస్ అనేవి చాలా బాగుంటాయి. సో ఎవరు కూడా మిస్ చేసుకోకండి. బాయ్ అండి.